మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి అనుదినం దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానాలను బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాం. అదేవిధంగా ఈ రోజు క్రొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే యేసుక్రీస్తు మరి మనందరి కోసం మరి ఈ భూమి మీదకి వచ్చి మానవతారిగా తను మన కోసం మన పాపముల కోసం శిలువ మీద తన ప్రాణమునంతా మన కోసం దారపోసి మరి మరణించి భూగర్భంలో పాతి పెట్టబడి మూడో దినమున మృత్యుంజయుడై లేచి ఆరోహణమై వెళ్ళి మరలా తిరిగి రాబోతున్నటువంటి దేవుని యందు విశ్వసించినట్లయితే, దేవుణ్ణి అంగీకరించినట్లయితే మీ జీవితంలో మరి ఈ లోకమందు పరలోకమందు నిత్య రాజ్యంలో ఉంటామని ప్రభునామంలో మనవి చేస్తూ ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము హృదయపూర్వకంగా ప్రార్థనా పూర్వకంగా మరి రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ కీర్తనల గ్రంథం 41వ అధ్యాయము 10వ వచనంలో చూద్దాం. చూడండి, యెహోవా నన్ను కరుణించి లేవనెత్తును. యెహోవా నన్ను కరుణించి లేవనెత్తును. 9వ వచనం ఒకసారి చూద్దాం. నేను నమ్ముకొనిన నా హితుడు నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమనెత్తెను. అసలు ఈ యొక్క వాగ్దానము ఎప్పుడు దేవుని దగ్గర మనము పొందుకున్నాము అనే సందర్భాన్ని వివరించడం కోసం 9వ వచనం నేను చదివాను. యెహోవా నిన్ను కరుణించి లేవనెత్తెను. కరుణించి నిన్ను ఎప్పుడు లేవనెత్తుతాడు? పై వచనంలో మనం చదివినప్పుడు, నేను నిన్ను నమ్ముకున్నాను, నా హితుడు, ఎవరు హితుడు అంటే స్నేహితుడు, నా ఇంట భోజనము చేసిన వాడు, మనం ఎవరికైతే మేలు చేస్తామో వారు తన్నుటకై తన మడిమనెత్తెను. వారు మనల్ని తన్నుటకై మడిమనెత్తనంటే మనం ఎవరికైతే మేలు చేస్తామో, ఎవరి మంచినైతే కోరుకుంటామో, ఎవరైతే మంచి స్థితిలో ఉండాలని మరి వారి కోసం అహోరాత్రులు కష్టపడి వారి కోసం ఎన్నో కన్నీటి ప్రార్థనలు, ఒంటరి ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు చేసి వారు లోకం నుంచి వేరుపరచబడిన తరువాత వారు ఆధ్యాత్మికంగా రక్షింపబడి అన్ని విధాల మేలు పొందుకొని కుటుంబముగా సెట్ అయ్యి ఒక ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో నడుస్తూ మేలు పొందుకొని నెమ్మది పొందుకున్న తర్వాత మనల్ని మోసం చేస్తారు చూడు. అటువంటి సందర్భంలో ఇది అదే సందర్భం అండి. యూదా ఇస్కరియోతు కూడా యేసయ్యని మోసం చేసినప్పుడు మరి దేవుడు పడినటువంటి స్ట్రగుల్, ఆ భావోద్రేకము, ఆ యొక్క మనసులో వేదన ఇక్కడ దావీదు ద్వారా దేవుడు బయలుపరిచినటువంటి, దావీదు మరి ఆత్మపూర్ణుడై రాయబడినటువంటి వచనములు ఇవి. కనుక దేవుని యొక్క మనసే ఎంతో చింతించిందండి, ఎంతో వేదన చెందాడు యూదా చేసినటువంటి మోసాన్ని బట్టి. మరి ఈ లోకంలో మనము కూడా అనేక రకాలుగా అందరిని నమ్మి మోసపోతున్నాం. రకరకాలైనటువంటి మోసాలు మన జీవితంలో జరుగుతూ ఉన్నాయి. అందుకోసమే ఈరోజు దేవుడు నీకు నాకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము, యెహోవా నన్ను కరుణించి లేవనెత్తును. యెహోవా నన్ను కరుణించి లేవనెత్తును అంటే ఈ రోజు దేవుడు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము, దేవుడు నిన్ను కరుణించి లేవనెత్తును. దేవుడు నిన్ను కరుణించి లేవనెత్తును. ఇట్టి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడ ఘనమైన తండ్రి, మీ పాదములకి ఎలాంటి వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. మీరు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము, గణపరుస్తున్నాము ప్రభా. అయ్యా, ఈ ఉదయ కాలము నుంచి ఈ నాయన మాకు నీ తోడు అయ్యా మీరు ఇస్తున్నందుకు వందనాలయ్యా. మేము ఎన్నో రకాలుగా స్ట్రగుల్స్, ఎన్నో రకాల వేదనలు, ఎన్నో రకాల కష్టాలు, మోసాలు అయ్యా, నమ్మించి మోసం చేసేవారు, మేలు పొందుకొని మోసం చేసేవారు అయ్యా, మాతో ఉంటూనే మమ్మల్ని నా తండ్రి అనేక రకాలైన చెడ్డ ప్రచారాలు చేసేవారు, మమ్మల్ని నాయన అనేక రకాలుగా దుర్య ఆలోచనలతోటి తండ్రి వేధించేవారు, ఎన్నో రకాలుగా మా చుట్టూ ఉంటున్నప్పటికీ తండ్రి అయ్యా సహించగలిగే ఓపిక కేవలం నీ కరుణను బట్టి మాత్రమే మాకు ఉంటుందని నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఆ పేషెన్స్, ఆ ఓపిక అయ్యా కేవలము నీవు కరుణిస్తే తండ్రి, అట్టి కృపగల నీ వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము, కనపరుస్తున్నామయ్యా. యెహోవా నిన్ను కరుణించి లేవనెత్తును అనే చక్కని వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నాయన మీరు నెరవేర్చబోతున్నందుకు వందనాలయ్యా. ఈ రోజు ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను జ్ఞాపకంలో ఉంచుకోండి అయ్యా. అత్యంత ముఖ్యముగా ప్రభా అయ్యా, భారతదేశంలో సత్య సువార్త ప్రకటింపబడటానికి సహాయం దయచేయండి తండ్రి. నాయకుల్ని మీరు ఆశీర్వదించండి అయ్యా, చిన్న బిడ్డలను ఆశీర్వదించండి, అప్పుల భారాల నుంచి విడిపించండి, వివాహం కాని బిడ్డలకు మంచి సంబంధాలు దయచేయండి, యవ్వనస్తులకు మారు మనసు రక్షణ దయచేయండి అయ్యా,
విడిపోయిన కుటుంబాలను కట్టండి, గృహాలు లేని బిడ్డలకు గృహాలు దయచేయండి, పరిచర్యలను మీరు ఆశీర్వదించండి, మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోనమని, ఆయా రకాల వ్యాధుల చేత బాధపడే వారికి విడుదల దయచేయండి, అపవాది పీడితులుగా ఉన్న వారికి విడుదల దయచేయండి, కుటుంబాల్లో శాంతి సమాధానం నెమ్మది దయచేయమని, ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని మహాకృప మనందరి మీద తోడుగా ఉంటుంది కనుక మీరు మీ కుటుంబాలు దీవించబడును గాక. నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.